యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ప్రసంగి గ్రంథకర్త 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం అంటాడు, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే. నీ సృష్టికర్తను బాల్య దినాలు. ఇక్కడ కూర్చున్న చాలామంది బాలురు. తమ్ముళ్ళు మీరందరూ చేతులు ఎత్తండి ఒకసారి. వీళ్ళు చూడండి, చాలా చిన్న పిల్లలు. దేవుడు అంటాడు వీళ్ళకి మంచి రోజుల్లో ఉన్నారు వీళ్ళు. దేవుడు అంటాడు వీళ్ళతో మాట్లాడాడంటే దుర్దినాలు రాకముందే, యవ్వన కాలంలోకి వెళ్ళి పిచ్చి చేష్టాలు నేర్చుకోకముందే, బరువు బాధ్యతలు పడకముందే, లోకం తెలియకముందే, పాపం తెలియకముందే, శాపం తెలియకముందే, నీ బాల్య దినాల్లోనే కర్తన స్మరణకు పిల్లల్ని ఇళ్ళకి అడిచిపెట్టకండి, తీసుకురండి సభలకి. కనుక మొదటి విషయం ఏంటంటే, ఇప్పుడు నాకేమి తక్కువ అని నువ్వు రక్షణను నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఆమె చెప్పు. నువ్వు ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుంటావు? ఆరోగ్యం ఉన్నప్పుడు వినలేదు, డబ్బు ఉన్నప్పుడు వినలేదు, వయసు ఉన్నప్పుడు వినలేదు, దేవుని సేవకులు గొంతు చించుకొని బ్రతిమలాడుతున్నప్పుడు వినలేదు. తేడా వస్తే నీకు చెప్పినా అర్థం కాదు. పాపిననే మాట అంటానికి ఛాన్స్ ఉండదు. అందుకనే ఈ నైటే ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినము. మంచి రోజులు ఇవి, మంచి దినాలు ఇవి, ఆరోగ్యకరమైన దినాలు ఇవి, సంతోషకరమైన దినాలు, దేవుడిచ్చిన మంచి రోజులు. నువ్వు దీన్ని డిస్టర్బ్ ప్లీజ్, లెక్క చేయకుండా వెళ్ళిపోవద్దు ప్లీజ్, పక్క నవ్వుకుంటూ వెళ్ళొద్దు ప్లీజ్, ఏదో ఎవరో చెప్పారని విమర్శించుకుంటూ వెళ్ళొద్దు ప్లీజ్. నీ జీవితంలో ఏమి జరగాలో అది జరుగును గాక. నీకు కావాల్సింది, నీకు రావాల్సిన మార్పు, నీకు రావాల్సిన పశ్చాత్తాపం, నీకు రావాల్సిన రక్షణ కార్యం ఈ రాత్రి తీసుకుని వెళ్ళాలి. వచ్చిన దారిలో వెళ్ళకూడదు. ఇక్కడ నువ్వు ఎవ్వరికి మార్కులు వేయొద్దు ప్లీజ్. రేమ ఒక్కటే తీసుకో, ద వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని స్వరం ఒక్కటే తీసుకో. నేను మార్పు చెందాలా లేదా అదొక్కటే చూసుకో. ఈ దినాలలో నేను తీసుకోకపోతే తర్వాత ఈ దినాలు వస్తాయో రావో ఆలోచించుకో. ఈ రాత్రి నా కొరకే మాట్లాడుతున్నాడేమో. అలాగాకుండా వచ్చిన దాన్ని తాగేవాడు తాగుతూ, తిరిగేవాడు తిరుగుతూ, పాపం చేస్తూ నామకం బ్రతుకుతూ అలానే వచ్చి అలానే పోతే ఆ తర్వాత నో మోర్ ఛాన్స్. అవకాశాలు ఉండకపోవచ్చు. మంచి రోజులు వస్తాయని పిల్లలు పాట పాడారు. మంచి రోజులు వస్తాయి కాదు, మంచి రోజు వచ్చింది. గట్టిగా చెప్పట్లు గట్టి తెలుసు. ఇట్స్ ద గుడ్ డే టు సేవ్ యువర్ లైఫ్. ఇది మంచి రోజు. అందరూ చెప్పండి, ఇది మంచి రోజు. గట్టిగా చెప్పాలి, ఇది మంచి రోజు. ఎందుకో తెలుసా? నీ హృదయాన్ని పగలగొడుతున్న రోజు, నీ మనస్సాక్షిని మేల్కొల్పుతున్న రోజు, నువ్వు రక్షణ లేకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకూడదని హెచ్చరించబడిన రోజు.
ఇది నీ రక్షణకు ఉపయోగపడే రోజు. ఇది దేవుడు నిన్ను బాగు చేసే రోజు. ప్రైజ్ ది లార్డ్. నేను నిన్ను బాగు చేయదని వాగ్దానం చేసిన రోజు కనుక ఇది గుర్తుపెట్టుకో. ఇది మొదటి విషయం. కాబట్టి పరిస్థితులు మారక తల్లికే దేవుడు మాట్లాడాడు, నీ ఇష్టం. రెండో మాట, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. ఏ రోగం? గట్టిగా చెప్పండి, ఏ రోగం? ఆ రెండో పాయింట్లో మరణకరమైన రోగము అని అండర్లైన్ చేసుకోండి. మరణకరమైన రోగము. రోగాలు చాలా ఉంటాయి, వాటిలో అతి ప్రమాదకరమైన రోగం ఏదన్నా ఉందంటే అదే రోగం, మరణకరమైన రోగం. చాలా రోగాలు వస్తాయి, ఇదేం పెద్ద మరణకరమైన రోగం కాదులేండి, చిన్న విషయం అంటారు. సో దానికి కానీ కొన్ని అంటాడు ఇది చాలా డేంజర్ అండి, నువ్వు చచ్చిపోతావు, ఇది కష్టమండి, చెప్పలేము, నేను కూడా చెప్పలేము అంటే ఈ రోగం అట్లాంటిది. డాక్టర్ చెప్పే మరణకరమైన రోగం మనకు అర్థమైంది. లేదండి లివర్ దాదాపు 99% పాడైపోయింది, మెడిసిన్ కూడా పనిచేయదు, ఇంకా కష్టమే, అది అర్థమైంది. హార్ట్ బీటింగ్ చాలా తేడా వచ్చిందండి, నో ఛాన్స్, ఆపరేషన్ కూడా సపోర్ట్ చేయదు నీ బాడీ, చచ్చిపోతారండి, ఇక మేము ఏం చేయలేదు, ఇంటికి తీసుకెళ్ళండి, అది అర్థమైంది. క్యాన్సర్ 4th స్టేజ్కి వచ్చిందండి, కష్టమండి, వైద్యం కూడా వికటిస్తుంది, పనిచేయదు, కనుక ఇంటికి తీసుకెళ్ళండి, కొద్ది రోజులు చచ్చిపోద్ది, అది అర్థమైంది. అంటే మరణకరమైన రోగము డాక్టర్ చెప్తే అర్థమైద్ది, డాక్టర్ చెప్తే అర్థమైద్ది. డాక్టర్కి కూడా అర్థం కాని మరణకరమైన రోగము దేవుడు చెప్తాడు, అది బైబిల్లో చెప్తాడు. ఆమె చెప్పండి, జస్ట్ నోట్ చేసుకునే వాళ్ళ కొరకు నేను చదివించను కానీ రెఫరెన్స్ చెప్పేస్తాను, మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళినాక చూసుకోండి, ఈ మాట రాసుకోండి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24 నుంచి 26 ఇంటికి వెళ్ళినా చూడండి. అలానే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము తర్వాత 30 వచనం. అలానే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 21 నుంచి 23. అలానే 4వ వ్యక్తిని గురించి మాట్లాడదాం. ఆది కాండము 3వ అధ్యాయము 1 నుంచి 7. యోధములో ఆకాను గురించి వ్రాయబడి ఉంది. శపితమైన దాన్ని తీసుకోవద్దు అని దేవుడు చెప్పాడు యెహోషువ ద్వారా. కానీ ఆకాను ఎరికోలో ఉన్న శపితమైన బంగారాన్ని, వెండిని, షేనారు వస్త్రాన్ని దొంగిలించాడు. ఆకాను నేను బంగారం తీసుకున్నాను అనుకున్నాడు, వెండిని తీసుకున్నాను అనుకున్నాడు, వస్త్రాన్ని తీసుకున్నాను అనుకున్నాడు. కానీ ఒకటి మాత్రం అనుకోలే. ఏమనుకోలేదంటే నేను మరణాన్ని తీసుకుంటున్నాను అనుకోలే. ఆకాను దొంగతనం చేసేటప్పుడు అమ్మో ఇది నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా వంశాన్ని ఆ కొలలో చంపటానికి ఇది కారణమవుతుంది అనుకోలే. షీనారు వస్త్రం ఎంత బాగుంది, డ్రెస్, బంగారపు కమ్మి ఎంత బాగుంది, వెండి ఎంత బాగుంది. ఈ యెహోషువకి అస్సలు తెలివి తక్కువడండి. ఎవడన్నా బంగారం వద్దంటాడా, వెండి వద్దంటాడా, మంచి వస్త్రం అంటాడా, శపితమైంది అంటాడు ఏంటండి? బంగారం శపితమైంది ఏందండి? వెండి శపితమైంది ఏందండి? ఖరీదైన వస్త్రాలు శపితమేంటండి? మా నాయకుడికి కాస్త వాక్యం తెలుసు, భక్తి తెలుసు, కానీ డబ్బు విలువ తెలియదు, బంగారపు విలువ తెలియదు, వెండి విలువ తెలియదు, ఖరీదైన వస్త్రం విలువ తెలియదు. యెహోషువ స్పిరిచువల్ పర్సనే కాదంటావా, కానీ యెహోషువకి జనరల్ నాలెడ్జ్ తక్కువ. ప్రైజ్లో అందుకే వెండి వద్దన్నాడు, అందుకే బంగారం వద్దన్నాడు, అందుకే ఖరీదైన వస్త్రం వద్దన్నాడు. నేను తెలివి కలవాడిని, ఆకాను అనుకున్నాను, నేను తెలివి కలవాడిని, నేను టాలెంట్ కలవాడిని, నేను ఏదైనా చేయగలను, నేను దొంగతనం చేస్తే దేవుడు కూడా గుర్తుపట్టలేడు. తీసుకున్నాడు, గుడారంలోకి వెళ్ళాడు, మట్టి తీశాడు, లోపల పెట్టాడు, మట్టేశాడు, ప్రశాంతంగా టీంలో కలిశాడు. హల్లెలూయా! ఇశ్రాయేలులందరూ పాటలు పాడుతున్నారు చక్కగా, యెహోవా నీ నామం ఎంత బలమైందంటే మనోడు పాడుతున్నాడు, వాక్యం చదవండి అంటే మనోడు చదువుతున్నాడు,
మేఘం కదిలింది కదులుదామంటే మనోడు కదులుతున్నాడు. మేఘం ఆగింది ఆగుదామంటే మనోడు ఆగుతున్నాడు. ఎవ్రీథింగ్ యుద్ధానికి వెళ్దామంటే మనోడు రెడీగా ఉన్నాడు. వెళ్తే ఓడిపోయారు. చిన్న పట్టణం ఓటమి, చిన్న పట్టణం ఓటమి, చిన్న పట్టణం ఓటమి. యెహోషువ ఏడుస్తున్నాడు. ఏం జరిగిందో? గోనె పట్ట కట్టుకున్నాడు, ఏడుస్తున్నాడు. బూడిద పోసుకున్నాడు, ఏడుస్తున్నాడు. ఎందుకు దేవా ఐగుప్తు నుంచి తెచ్చావు? ఎందుకు దేవా ఎర్ర సముద్రం దాటించావు? ఎందుకు దేవా యొర్దాను దాటించావు? ఎరికో మీద విజయం ఇచ్చావు, హాయి మీద హాయిగా గెలుస్తావు అనుకున్నాను, ఎందుకు ఓడిపోయాం? దేవుడు అన్నాడు, ఓయ్ యెహోషువ, నేను చచ్చిన మీతో రాను. నేను రానంటే రాను. మీలో శపితమైంది ఒకటి ఉంది. ఇశ్రాయేలులందరూ పాటలు పాడుతున్నారు చక్కగా. యెహోవా నీ నామం ఎంతో బలమైందంటే మనోడు పాడుతున్నాడు. వాక్యం చదవండి అంటే మనోడు చదువుతున్నాడు. మేఘం కదిలింది కదులుదామంటే మనోడు కదులుతున్నాడు. మేఘం ఆగింది ఆగుదామంటే మనోడు ఆగుతున్నాడు. ఎవ్రీథింగ్ యుద్ధానికి వెళ్దామంటే మనోడు రెడీగా ఉన్నాడు. వెళ్తే ఓడిపోయారు. చిన్న పట్టణం ఓటమి, చిన్న పట్టణం ఓటమి, చిన్న పట్టణం ఓటమి. యెహోషువ ఏడుస్తున్నాడు. ఏం జరిగిందో? గోనె పట్ట కట్టుకున్నాడు, ఏడుస్తున్నాడు. బూడిద పోసుకున్నాడు, ఏడుస్తున్నాడు. ఎందుకు దేవా ఐగుప్తు నుంచి తెచ్చావు? ఎందుకు దేవా ఎర్ర సముద్రం దాటించావు? ఎందుకు దేవా యొర్దాను దాటించావు? ఎరికో మీద విజయం ఇచ్చావు, హాయి మీద హాయిగా గెలుస్తావు అనుకున్నాను, ఎందుకు ఓడిపోయాం? దేవుడు అన్నాడు, ఓయ్ యెహోషువ, నేను చచ్చిన మీతో రాను. నేను రానంటే రాను. మీలో శపితమైంది ఒకటి ఉంది. మీలో ఒకడు దొంగతనం చేశాడు. ఆ శపితమైంది తీస్తే కానీ నేను రాను. యెహోషువ ఏడ్చాడు. తర్వాత కన్నీళ్ళు ఇచ్చాడు, చీట్లు ఇచ్చాడు. మనోడి మీదకి వచ్చేసింది. కుమారుడా, ఏం చేసావయ్యా బాబు? ఏమో ఇప్పుడన్నా చెప్పయ్యా. ఆకాను ఒప్పుకున్నాడు, ఏడుస్తున్నాడు. అవును నిజమే, దొంగతనం చేశాను, బొంకాను, తీసుకున్నాను, దాచాను, ఆ డేరాలో ఉంది. ఎంత అన్యాయం చేసావయ్యా, ఎంత బాధ పెట్టావయ్యా నన్ను దేవుణ్ణి. ఆకాను భార్య, ఆకాను పిల్లలు, ఆకాను పశువులు, మొత్తం ఆకర్లోయలో జస్ట్ యెహోషువ ఒక మాటను, నువ్వు యెహోవాను ఎందుకు బాధపెట్టావు అన్న మాటతో రాళ్ళ కుప్ప కింద నలిగిపోయారు. రక్తసిక్తమైపోయింది. హలో, ఇట్స్ నాట్ టైమ్, ఇట్స్ నాట్ మై టైం. నేను వచ్చి చాలా వేదనతో ఉన్నాను. ఎందుకు వేదనతున్నానంటే ఆ బంగారం ఏమైపోయిందో, ఆ వెండి ఏమైపోయిందో, ఆ షీనారి వస్త్రం ఏమైపోయిందో. ఆ బంగారం ఉపయోగపడలేదు, ఆ వెండి ఉపయోగపడలేదు, ఆ షీనారి వస్త్రాలు ఉపయోగపడలేదు. రాళ్ల కింద రక్తపాతం జరిగింది. మరణకరమైంది ఆకాన్లో ఉందని ఆకాను తెలియదు. మరణకరమైంది ధనవంతుల్లో ఉన్నదని ఈ రాత్రి తన ప్రాణాన్ని అడుగుతున్నారని తెలియదు. మరణము తన కొరుకుందని సంసోనుకు తెలియదు. సంసోను అందమైన దెలీలాని చూశాడు. అబ్బా వైట్ చాలా బాగుంది దెలీలా. బైబిల్ చెప్తుంది, నేను చెప్తున్నా, నాకైతే ఇష్టం లేదు. తొడ మీద నిద్ర వచ్చిందంట. అది దెలీలా తొడ కాదు, తన శవపేటిక, సమాధి పెట్టది. అక్రమంగా అలవాటు పడిన దేవుని బిడ్డలారా, పాపానికి బానిసలైపోయిన దేవుని బిడ్డలారా, సుఖానికి, సౌఖ్యానికి, విలాసాలకి, ఇష్టానుసారమైన వాయు వరుసలు లేని జీవితానికి అలవాటు పడిన దేవుని బిడ్డలారా, సమాధి పెట్టని నీకు తెలుసా? నీ పాపం ఒక సమాధి పెట్టని నీకు తెలుసా? బైబిల్ మాత్రమే చెప్పింది, డాక్టర్కి కూడా తెలియదు. డాక్టర్ స్కానింగ్కి అర్థం కాదు, ఓన్లీ బైబిల్ స్కానర్ మాత్రమే చెప్తుంది. ఎవరో వెనక పాపం వల్ల వచ్చే జీతము చెప్తావా? మరణ. సో నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. నేను చాలా 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 త్వరగా నేను ముందుకు వెళ్ళిపోతాను. ఏంటంటే మరణకరమైంది నాలో ఏముందా? ప్రజల్లో నాలో మరణకరమైంది ఏముందా?
బహుశా ఆకాన్ ఇలా నానేమన్నా మరణకరమైంది, ఈ దొంగతనం మరణకరమైందేమో, సంసోనికి ఈ పాపం మరణకరమైందేమో, ఆ ధనవంతుడికి ఈ సుఖభోగాలు మరణకరమైనవేమో, నాలో 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 మరణకరమైన సుఖాలు, మరణకరమైన దొంగతనాలు నేను ఒక మాట చెప్తాను, మనకు తెలియదు. మనకి క్యాన్సర్ అంటే మరణకరమని తెలుసు, మనకు హార్ట్ స్ట్రోక్ అంటే మరణకరమని తెలుసు, మనకి లివర్ డ్యామేజ్ అంటే మరణకరమని తెలుసు, మనకి లోపల బాడీ అంతా ఇన్ఫెక్ట్ అయిందంటే అది మరణకరమైన తెలుసు. దొంగతనం మరణకరమైంది అనుకుంటావా? వ్యభిచారం మరణకరమైంది అనుకుంటావా? అక్రమ సంబంధాలు మరణకరమని నీకు తెలుసా? తెలియదు, చచ్చినా జరుగుతుంది. అంతా నాకు తెలిస్తే ఏం లాభం అండి? ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్పు. అంతా నాకు తెలిస్తే ఏం లాభం అండి? హల్లెలూయా. డాక్టర్ గారు చేయి దాటిపోయినదండి అని చెప్పి నాకు తెలిస్తే ఏం లాభం అండి? వైద్యం పని చేయదని చెప్పి నాకేం లాభం అండి? చచ్చినారు కనిపోయినది ధనవంతుడికి తెలిసింది, 16వ అధ్యాయం ధనవంతుడికి తెలిసింది, ఏమి లాభం? ఏశావుకు తెలిసింది, ఏమి లాభం? యోనాకు తెలిసింది, ఏమి లాభం? ఆకానుకు తెలిసింది, ఏమి లాభం? గెహాజీకి తెలిసింది, ఏమి లాభం? మనం మిస్ అయిపోయినాక తెలిస్తే ఏమి లాభం అండి? దేవుడు నువ్వు ఒక ధన్యుడు, నీకు ఇంకా మిస్ కాకముందు దేవుడు చెప్పాడు. సో ఇక్కడ నుంచి గ్రౌండ్ నుంచి వెళ్ళేలోపు ఈ ఏలు ఇటు పైకి చూపించండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఏలు ఓకే, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ ఏలు ఇలా చూపించి నేను నాతో సహా ఇలా పెట్టుకుంటున్నాను. నాలో గట్టిగా చెప్తారా? ఎంత గట్టిగా చెప్పాలంటే మీరు ఎవరు స్వరం వినిపెడితే వాళ్ళకి ₹1,00,000 ఇస్తాను అనుకో, అంత గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఇట్స్ ద మ్యాటర్ ఆఫ్ యువర్ లైఫ్. ఇది నీ జీవితానికి సంబంధించిన సందేశం. నాలో మరణకరమైనది ఏమున్నది? ఏదైనా ఆకాన్ లాంటిది ఉందా? గెహాజీ లాంటిది ఉందా? యూదా లాంటిది ఉందా? ఆ ధనవంతుడు లాంటిది ఉందా? ఆ నెబుకద్నెజరు లాంటిది ఉందా? ఆ హేరోదు లాంటిది ఉందా? హేరోదు అబ్బా ఎంత బాగా విన్నవాళ్ళు అన్నారు, విన్నవాళ్ళు హేరోదు గారు ఇది దైవస్వరమే, నో డౌట్ ఎట్ ఆల్. ఇది దైవస్వరమే, ఇది మానవ స్వరం కాదు. హేరోదు వెంటనే గంతు వేశాడు. yes బైబిల్ ఏం చెప్తుందంటే అతడు దేవుని ఘనపరచనందున పురుగులు పడి ప్రాణము విడిచెను. పురుగులు పట్టి చచ్చిపాదనకు ఆశపడుతున్నావా? దాని డేంజరస్ తెలుసుకో. ఏదైనా సుఖానికి బానిస అయిపోయావా? డానియల్ అన్న పాట పాడేది, వాక్యం చెప్పేది, ప్రార్థన చేసేది, బలలో చేసి వేసేదే, కానీ చేసేది అబద్ధాలే, మోసాలే, అన్యాయాలే, లోపాలే. నిజమే. నీకు ఒక విషయం తెలియాలి. ఏంటంటే అది ఇప్పుడు చాలా చల్లగా ఉంది, అది ఇప్పుడు చాలా హాయిగా ఉంది, అది ఇప్పుడు చాలా మెత్తగా ఉంది, అది ఇప్పుడు చాలా లాభంగా ఉంది. కానీ ఒకరోజు నిన్ను సమాధి పెట్టెలోకి తీసుకెళ్తుంది. అది మరణకరమైంది, అది పాపము, అది మరణకరమైంది, అది నరకానికి తీసుకెళ్ళేది. అందుకనే ఈ రాత్రి అయ్యా మరణకరమైంది నాలో లేకుండా వచ్చాయి. పండు తింటే ఏమవుద్ది అనుకున్నాడు, ఆత్మీయంగా చస్తామని తెలియలేదు. బంగారం చూసుకుంటే ఏమవుద్ది అనుకున్నాడు, చస్తామని తెలియదు. ఢిల్లీలో దగ్గర ఏమవుతుంది అనుకున్నాడు, చస్తానని తెలియదు. దేవుడు కనపరచకుండా నేను కనపరచుకుంటే ఏమవుతుంది అనుకున్నాడు, చస్తానని తెలియదు. ఇంత మంచి స్కానర్, ఇంత మంచి ఎక్స్రే, ఇంత మంచి మిషన్ దేవుడు నీ చేతిలో పెట్టాడు. హల్లెలూయా. నువ్వు రోజు చదువుతూ ఉంటే నీకు అర్థమైంది. ఓకే, రెండో మాట మనం నేర్చుకున్నాం, మూడో మాట మనం నేర్చుకుందాం. రండి. మరణకరమైంది నీలో ఉంటే సరి చేసుకోమని చెప్పాడు కదా ప్రభు. ఇంకొక మాట చదువుకుందాం రండి. హల్లెలూయా. 20వ అధ్యాయము. ఎంత మంచి పాస్టర్ గారు ఈయన. అందరూ చదువు. ఆ దినములో హిజ్కియాకు మరణకర రోగం కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యెషయా అతని యొద్దకు వచ్చి, అందరూ చదవాలి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఒకరోజు దేవుడు యెషయా రాజుని హిజ్కియా దగ్గరికి వెళ్ళాడు. హిజ్కియా దగ్గరికి వెళ్ళి,
రాజుగారికి ప్రసంగం చేస్తున్నారు. రాజుగారి దగ్గర మీటింగ్ పెట్టాడు. మీరందరూ ఎట్ట కూర్చున్నారో యెషయా ఎదురుగా హిజ్కియా కూర్చున్నారు. హిజ్కియాకి ఒక ప్రసంగం చెప్పాడు. ఆ ప్రసంగానికి ముందు ప్రార్థన లేదు, ఆ ప్రసంగానికి ముందు పాట లేదు, ఆ ప్రసంగానికి ముందు వర్షిప్ లేదు, ఆ ప్రసంగానికి ముందు తోక లేదు, తల లేదు. ఆ ప్రసంగం చాలా మంచి ప్రసంగం. ఏమంటే హిజ్కియా, అప్పుడు రాజులు ప్రవక్తలు గౌరవిస్తారు. అయ్యా నీకు చిన్న సందేశం చెప్పండి అయ్యా. ఏం లేదు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతకు, నో డౌట్ నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతకు, నీ ఇల్లు ఏదన్నా ఉంటే కొంచెం సర్దుకో, ఓకే ఓకే బాయ్ వస్తాను. ప్రసంగం అయిపోయింది, మీటింగ్ అయిపోయింది. ఇప్పుడు మీరు రాగానే కూర్చోగలే నేను ఒక చిన్న ప్రసంగం చేయాలనుకున్నాను. ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మరణం అవుతారు, మీరు బ్రతకరు, ఇళ్ళకి వెళ్ళండి, వెళ్ళి కొంచెం ఇల్లు సర్దుకోండి, ఆమేన్, ఓకే. చివరి ప్రార్థన ఆశీర్వాదం అయ్యగారు చేస్తాడు. అయిపోయింది, వెళ్ళిపోండి, దయచేసి వెళ్ళిపోండి. ఏంటి 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 మా ముందు మా సంఘస్థులు నా మీదకి వస్తారు. అన్న నువ్వేదో ఏదో ఇరగదెత్తావు అనుకొని చెప్పి ఒక్కొక్కడు 5,000, 10,000, 10,000 ఒక్కొక్కడు పాపం అప్పులు తెచ్చి కష్టపడి మేము డబ్బులు ఇస్తే 2 నిమిషాలు చెప్పి అది కూడా వచ్చిన వాళ్ళకి ఏం పడ. మా పాపం రవికి ఒక పాట పెట్టాడు, ఏంటంటే ఆ యాడ్కి ఇస్తా మీటింగ్, నీ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది. ఆ పాట పెడితే నేను అరే బాబు ఈ పాట ఎందుకు పెట్టి తీసేయరా అన్న. ఎందుకన్నానంటే ఆ పాట చూస్తే సావు పాట. మీటింగ్ రమ్మన్న వాళ్ళకి ఏ పాట పెట్టాడు మనోడు? సావు పాట పెట్టాడు. ఊరన్నా నాకే నచ్చలేదు, ముందు తీసేయన్న అది పాట. అన్న కుదరదన్న, లేట్ అయిద్దన్న, సరేలే ఓకే ఉంచేసేయన్న. అంటే చిన్న మెసేజ్, ఆ చిన్న మెసేజ్ టోటల్గా 2 లైన్లు. ఏంటిదా మెసేజ్? ఇంట్రడక్షన్ ఉందా? లేదు. సబ్జెక్ట్ ఉందా? లేదు. కంక్లూజన్ ఉందా? లేదు. తీర్మానం ఉందా? లేదు. మరి ఏం మెసేజ్ అది? హిజ్కియా నువ్వు చచ్చిపోతావు నాన్న, ఇల్లు చక్కబెట్టుకో. అందుకని ఈ వర్తమానం చదువుతుంటే నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తుంటే మెసేజ్ ఎంత బాగుందబ్బా. ప్రవక్తల మెసేజ్ వాళ్ళు త్రిపుల్-S ఫార్ములా వాడారు. త్రిపుల్-S ఫార్ములా అంటారు. నేను అందుకని అదే రాసుకున్నా, మెసేజ్కి త్రిపుల్-S ఫార్ములా. ఏంటిది? ప్రవక్తల మెసేజ్లో త్రిపుల్-S ఫార్ములా ఏంటో తెలుసా? త్రిపుల్-S అంటే ఫస్ట్ది షార్ట్ మెసేజ్. చెప్పండి ఏ మెసేజ్ అది? షార్ట్ అంటే చిన్న మెసేజ్. రెండోది స్ట్రైట్ మెసేజ్. ఏంటి స్ట్రైట్ మెసేజ్ అనండి అన్నమాట. స్ట్రైట్ మెసేజ్ ఏం లేదు, గుండెల్లో డైరెక్ట్గా గుచ్చడమే స్ట్రైట్ మెసేజ్. మూడోది షార్ప్ మెసేజ్. షార్ప్ మెసేజ్ ఏంటంటే ఇంకేం లేదు, ఖచ్చితంగా అది గుచ్చుకోవాల్సిందే, అది కొయ్యబడాల్సిందే. స్ట్రైట్ మెసేజ్ అంటే సూటి మెసేజ్, సూటిగా. ఇప్పుడు ఏదో వార్తలు చెప్తున్నారు, సూటిగా సుత్తి లేకుండా అని. అది ప్రవక్తలు పెట్టింది, అది పాతకాల భక్తులు చెప్పింది. ఎస్, స్ట్రైట్గా, షార్ప్గా, షార్ట్గా. కానీ ఇప్పుడు అట్ట కుదరదు. అన్న కథలు చెప్పేవాళ్ళు ఎవరినుంటే పిలవండి అన్న పిట్ట కథలు చెప్పేవాళ్ళు ఎవరినంటే పిలవండి అన్న పక్క నవ్వించేవాళ్ళు పిలవండి అన్న. అయినా ఎవరన్నా కొద్దిగా నా స్టైల్ మారిందని వాళ్ళు పిలవండి అన్న. ఎస్, యెషయా మెసేజ్ అదే. నేను అంటాను, ఏమి అదృష్టవంతుడండి హిజ్కియా. దొంగ పాస్టర్ దొరకలేదండి ఆయనకి, దొంగ ప్రవక్త దొరకలేదండి. హిజ్కియా తైలాభిషేకం చేస్తా అని నూనె పోయలేదండి. హిజ్కియా నీ దశం భాగం ఇవ్వు, నేను దీవిస్తా అని చెప్పలేదండి. హిజ్కియాకి చక్కని మెసేజ్ అండి. హిజ్కియా దేవుడు చెప్పాడు, వచ్చానయ్యా, నువ్వు చచ్చిపోతావయ్యా, నువ్వు బ్రతకవయ్యా, ఇల్లు చక్కబెట్టుకయ్యా. మిమ్మల్ని పంపించే ముందు ఒక మాట, దేవుని సేవకులకి ఇచ్చే ముందు ఒక మాట చెప్తాను. ఏంటంటే అసలు నీకు నీ జీవితాన్ని దీవించి నిన్ను పరలోకం చేసే వర్తమానం కావాలా, నిన్ను మోసం చేసే వర్తమానం కావాలా, అసలు నీకు రక్షణలోకి నడిపించే వర్తమానం కావాలా, చావు నుంచి తప్పించే వర్తమానం కావాలా, నరకం నుంచి తప్పించే వర్తమానం కావాలా, అంటే సోది వర్తమానం కావాలా? పాస్టర్ గారు ఎవరో చక్కగా వాక్యం చెప్తే ఒక పెద్ద మనిషి అంట వైట్ పేపర్లో రాయిబెట్టి ఇసిరి పాస్టర్ గారు హెచ్చుకొట్టాడంట. పాస్టర్ గారు తీసి ఓపెన్ చేసి చూస్తే అందుట్లో ఏం రాశారంటే, పాస్టర్ గారు మర్యాదగా వాక్యం చెప్పుకో, నా గురించి ఒక్క మాటనే చెప్పంటే మర్యాద ఉండదు అన్నాడంట. నీకేదో వచ్చింది చెప్పు, ఆదాం గురించి చెప్పు కాదంటలా, ఇంకెవరినైనా చెప్పు కాదంటలా, నా గురించి చెప్పాడు సత్యవే, ఇమీడియట్ ట్రాన్స్ఫర్. నేను చాలాసార్లు చెప్తా,
ఓ పాస్టర్ గారు, ఒక జెన్యున్ పాస్టర్ గారు వెళ్ళి ఒక ఆయనతో చెప్పాడంట. ఏమని చెప్పాడంటే, ఆయన ఒక మంచి సివిల్ ఇంజనీర్, చాలా డబ్బుండు ఆయన, సంఘానికి చాలా ప్రాముఖ్యమైన ఆయన, చాలా సహాయం చేసే ఆయన, లక్షలు సంఘానికి ఖర్చు పెట్టే ఆయన. కానీ ఈ సాధారణమైన ఈ బైబిల్ సెండ్ చేసుకున్న పాస్టర్ గారు తెల్లచొక్క వేసుకుని బైబిల్ సెండ్ చేసుకుని ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తాడు. దేవుడు ఆ మనసుని పీకుతున్నాడు. నువ్వు వెళ్ళు, నువ్వు చెప్పు, నువ్వు వెళ్ళు, నువ్వు చెప్పు, నువ్వు వెళ్ళు, నువ్వు చెప్పు. ఈ పాస్టర్ గారు వెళ్ళాడు. ఆ సివిల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్తే, ఏంటన్నా ఏం పని మీద వచ్చావు? పైసలు కావాలా అన్న? పైసలు కాదన్న, ఒక్క మాట చెప్తానన్నా. చెప్పు. ఏంటి అన్న? ఏం లేదన్నా, నువ్వు బల్ల దగ్గరకు వస్తున్నావు అన్నా, నువ్వు పాటలు పాడుతున్నావు అన్నా. అన్నదన్నా, మీటింగ్లు అంటే నువ్వు చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఉంటున్నావు అన్న. నువ్వు చాలా విఐపి పర్సన్ అన్న చర్చిలో. కానీ నా హృదయం పగిలిపోతున్నాను. ఎందుకు నీ హృదయం ఎందుకు పగిలి? ఏం లేదన్నా, నువ్వు రాజకీయాల్లో ఉంటావు, రాజకీయాలని చేస్తావు. నువ్వు సివిల్ ఇంజనీర్గా ఉంటావు, లంచాలు తీసుకుంటావు. నువ్వు చర్చిలోకి వస్తావు, సెయింట్ లాగా ఉంటావు. అన్న నీకు దండం పెట్టి చెప్తానన్నా, నీకు దండం పెట్టి చెప్తానన్నా, దయచేసి నన్ను ఏమనుకోవద్దన్నా. నువ్వు సంఘమన్నా వదులుకో, లోకమన్నా వదులుకో. షార్ట్ మెసేజ్ వెళ్ళిపోయాడు. చాలా షార్ట్ మెసేజ్. నాకు బహుశా ఆయన ఒక ప్రవక్త అయిన యెషయా అయి ఉండొచ్చు. అన్నా నాకు బట్టలు కావాలంటే ఇస్తాడు, అన్నా నాకు డబ్బులు కావాలంటే ఇస్తాడు, అన్నా పిల్లలకు బాగలేదంటే ఇస్తాడు, అన్నా పిల్లలకు ఫీజులు కట్టాలంటే ఇస్తాడు, అన్నా ఏదన్నా కొంచెం ఇల్లు కట్టుకుంటానంటే ఇస్తాడు. ఇల్లు అడగలేదు, డబ్బులు అడగలేదు, ఫీజులు అడగలేదు, ఇంకేది అడగలేదు. అన్నా నువ్వు లోకాన్నన్నా విడుదల పెట్టన్నా, లేకపోతే సంఘాన్నన్నా వదిలిపెట్టన్నా. లోకాన్ని తీసుకొచ్చే సంఘంలో కలపొద్దన్నా, దండం పెడతానన్నా. సివిల్ ఇంజనీర్కి సిర్రెత్తింది. ఇసుకేలాగా కాకుండా సివిల్ ఇంజనీరు తలంతా గోక్కొని ఈ తెల్ల ప్యాంటు తెల్ల చెక్క వేసుకుని ఈ పేద పాస్టర్ నన్నొచ్చి లోకాన్ని విడిచిపెట్టు లేదా సంఘాన్ని విడిచిపెట్టు అంటాడా? సరే బ్రదర్, ప్రైజ్లో బ్రదర్, మంచిది, ప్రార్థన చేయండి, మీరు వెళ్ళిరండి. ఫోన్ తీసుకున్నాడు. ఈ పాస్టర్ గారిని పంపించిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు. హలో ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ఆయన ముదిరిపోయిన ఆయన. ఏంటి సంఘంలో, స్థానిక సంఘంలో ఏమన్నా సమస్యలో? అవునన్నా సమస్యలేనన్నా. నేను నీకు ఎంత ఇస్తాను నీకు తెలియదా? సంఘానికి ఎంత తెలియదన్నా. ఎవరినన్నా మీరు పంపించింది? ఏమయ్యా ఎవరిని పంపించు? ఏందన్నా ఆ కుర్రాడు తెలిసి తెలియని కుర్రాడు, అనుభవలేని కుర్రాడు సంఘానికి పంపించు. వాడు వచ్చి నన్ను లోకాన్ని నన్ను విడిచిపెట్టు, సంఘాన్ని నన్ను విడిచిపెట్టాను. అర్జెంట్గా అతను ట్రాన్స్ఫర్ చేస్తావా, నన్ను మానేయమంటావా? బ్రదర్, సంఘానికి మీరు ఎన్ని ముక్కలు అంటే వాళ్ళు లంచాలు బంచాలు కాసిన డబ్బులు తెచ్చి కౌంట్లు ఎత్తున్నారు. మరి మీలాంటి వాళ్ళు పోతే సంఘం పోద్ది. వాడి సంగతి నేను చూసుకుంటా ఉండు. ఫోన్ పెట్టి. కొద్ది రోజులకి ఫోన్ వచ్చింది. హలో, ప్రైజ్ లార్డ్ అన్నా. స్థానిక సేవకుడు భయపడదు. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. ఏమయ్యా నేను పంపించింది ఎందుకే? సంఘాన్ని చూసుకోమంటే సివిల్ ఇంజనీర్తో నీకు ఎందుకే? ఈ మాత్రం మాకు తెలియలే. ఏంది డైరెక్ట్గా మాట్లాడారంట? అట్లా డైరెక్ట్ మెసేజ్లు ఇచ్చేది మన సంఘం ఏం కావాలి? మనకు పైసలు ఎట్టొద్ది? సరే నువ్వు అక్కడ నీతో అయ్యేది కాదు, కానీ అర్జెంటుగా బ్యాగ్ సర్దుకో, వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపో. ఎవరిని మార్చాడు? పాస్టర్ని మార్చాడు. ప్రవర్తన మార్చుకున్నా, పాపాన్ని విడిచిపెట్టన్నా అని మార్చుకోకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా పాస్టర్ని మారుతావా? జరిగింది. అది డైరెక్ట్గా దేవుని సందేశాలు వినే చోట ఎదుగు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డైరెక్ట్గా నీకు ఒక సందేశం అందించే సేవకుడు ఒకనికి స్వర్గానికి తీసుకెళ్తాడు. నీ కుటుంబానికి మేలు చేస్తాడు, నీ పిల్లలకు మేలు చేస్తాడు, నీ భవిష్యత్తుకు మేలు చేస్తాడు, నీ ఆరోగ్యానికి మేలు చేస్తాడు, నీ ఫైనాన్షియల్ మ్యాటర్కి మేలు చేస్తాడు. కొంచెం కటువుగా ఉండొచ్చు, కొంచెం కష్టంగా ఉండొచ్చు, కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కొంచెం అనీజీగా ఉండొచ్చు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము
మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి యెహోషువ